స్టార్ట్ చేస్తున్నా. 15 రోజుల లోపల నువ్వు అదే శ్మశానంలో ఎండ్ అవుతావు. రాసి పెట్టుకో. దేనికి సార్? నాతో పెట్టుకున్నావు లేలే, నాతో పెట్టుకున్నావు. నేను చెప్తున్నా, సేమ్ పూజ స్టార్ట్ చేసినప్పుడు ఇప్పుడు స్టార్ట్ చేసిన శుక్రవారం పూట కరెక్ట్ గా 15 రోజుల లోపల నువ్వు నాశనం అయి సేమ్ రోగం వచ్చి వస్తావు. 15 రోజులు ఇవాళ నుంచి లెక్క పెట్టుకో. ఎందుకు సార్ నాకట్లా సాధన పెడతావు? నీతో ఏం పెట్టుకున్నాను? ఆల్రెడీ పూజ స్టార్ట్ చేసిన 15 రోజులు అంతే. అంటే నువ్వు నన్ను బెదిరిస్తారో, నువ్వు ఎంత, నీ బతికేంత నేనేం బెదిరించి రాసి పెట్టుకోరు. 15 రోజులు రా. నీ పెళ్ళ ముండమయ్యకపోతే నన్ను అడుగు. 100 కోట్లు ఖర్చు పెడతాగా నేను రోడ్డు మీద తీసుకు. సంధ్యా శ్రీధర్రావు ఆగడం లేదు. తాజాగా ఓ వ్యక్తికి ఫోన్ చేసి బెదిరించారు సంధ్యా శ్రీధర్రావు. ఆ ఆడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. 15 రోజుల్లో నీ డౌన్ ఫాల్ స్టార్ట్ అవుతుందని సదరు వ్యక్తికి వార్నింగ్ ఇచ్చాడు సంధ్యా శ్రీధర్రావు. మాగంటి గోపీనాథ్ కు చేసిన పూజే నీకు చేస్తున్నానంటూ బెదిరింపులకు పాల్పడ్డాడు. ఇక 15 రోజుల్లో అదే శ్మశానంలో ఎండ్ అవుతున్నావంటూ హెచ్చరించాడు. మాగంటికి వచ్చిన రోగమే వచ్చి చచ్చిపోతావని బెదిరింపులకు పాల్పడ్డాడు సంధ్యా శ్రీధర్రావు. నన్నే బెదిరిస్తావంటూ బండబూతులు తిట్టాడు సంధ్యా శ్రీధర్రావు. ఇటీవల ఎఫ్సీఐ లేఅవుట్ ఆక్రమించారంటూ శ్రీధర్రావుపై కేసు నమోదైంది. కొద్ది రోజుల క్రితమే హైదరాబాద్ లోని ఆక్రమణలపై హైడ్రా ఉక్కుపాదం మోపింది. గచ్చిబౌలిలో భారీ కూల్చివేతలు చేపట్టింది. సంధ్యా కన్వెన్షన్ సెంటర్, బినీ హాల్ను నేలమట్టం చేశారు. అదేవిధంగా పలు ఫుడ్ కోర్టులను హైడ్రా సిబ్బంది కూల్చివేసింది. రైట్గా దీనికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి మహేందర్ లైవ్ లో అందిస్తారు. మహేందర్, చూస్తున్నాం సంధ్యా శ్రీధర్రావు చేసిన ఆడియో కాల్స్ రిలీజ్ అయింది. ఆ మాటలు నిజమేనా? నమ్మొచ్చా వాటిని? ఇక సంధ్యా శ్రీధర్రావు అంటే వరుస వివాదాలు అలాగే కేసులు పదే వినిపిస్తున్నటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. అయితే సంధ్యా శ్రీధర్రావు గతంలో ఈ మధ్య కాలంలో ఫోన్ ట్యాపింగ్ అంశంలో తన ఫోన్ ట్యాపింగ్ ఏందని వాంగ్మూలం ఇచ్చాడు. అయితే ఈ మధ్య కాలంలో రమ్యశ్రీ అనేటువంటి ఒక మహిళ తన ప్లాట్ విషయంలో, అంటే తన లేఅవుట్ లో ప్లాట్ కొన్నాను, అదే లేఅవుట్ లో సంధ్యా శ్రీధర్ సంబంధించినటువంటి తన ప్లాట్ కూడా ఉంది, మరి ఆ ప్లాట్ ను చూడడానికి వెళ్తే తనపై దాడి చేశారు అన్నట్టుగా కూడా ఈ మధ్య కాలంలో గచ్చిబౌలి కేసు నమోదవడం చూసాం. అయితే తాజాగా సంధ్యా శ్రీధర్రావుకు సంబంధించినటువంటి ఒక ఆడియో అయితే వైరల్ అవుతుంది. మరి తాను ఒక వ్యక్తిని అంటే బెదిరిస్తున్నటువంటి ఒక శాపనార్థాలు పెడుతున్నటువంటి వీడియో ఒకటి మనం చూస్తున్నాం. అంటే బ్లాక్ మ్యాజిక్ అనుకోవచ్చు. మాగంటి గోపీనాథ్ ఎవరైతే జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే ఈ మధ్య కాలంలో తాను లివర్ ప్లాంటేషన్ అంటే అనారోగ్య కారణాలతో ఏజీ హాస్పిటల్లో మరణించడం, ఆ తర్వాత పరిణామాలు మనం చూస్తూనే ఉన్నాం. ఇప్పుడు జూబ్లీహిల్స్ నియోజకవర్గానికి ఒకవైపు ఎలక్షన్స్ కూడా బై ఎలక్షన్ కూడా వచ్చే అవకాశం ఉంది. మరి ఇప్పుడు మాగంటి గోపీనాథ్ హత్య అంటే మరణం మరోసారి తెర మీదకి వచ్చింది. మరి నిజంగా అది అంటే హాస్పిటల్లో ట్రీట్మెంట్ తీసుకుంటూ మరణించాడా, లేక ఇక ఇలాంటి బ్లాక్ మ్యాజిక్ లో ఏమైనా ప్రయోగించి చనిపోయాడా అనేటువంటి ఆ కోణం అయితే మొత్తంగా ఇప్పుడు తెలుగు మీడియాలో అంటే మొత్తం కూడా ఇటు 2 రాష్ట్రాల్లో కూడా ఒక హాట్ టాపిక్ మారింది. ఎందుకంటే మాగంటి గోపీనాథ్ ఆంధ్రప్రదేశ్ చెందినటువంటి వ్యక్తి అయినప్పటికీ తెలంగాణ రాజకీయాల్లో కీలకంగా క్రియాశీలకంగా ఉన్నటువంటి వ్యక్తి. అలాగే జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే అంటే నుంచి ఒక 3 సార్లు ఇప్పటికే ఆయన ఎమ్మెల్యేగా ప్రాతినిధ్యం వహిస్తున్న వ్యక్తి. మరి ఇటు మాగంటి గోపీనాథ్ మరణంతో ఇటు దాదాపు పార్టీలకు అతీతంగా అందరు కూడా స్పందించారు. మరి మాగంటి గోపీనాథ్ ఆసుపత్రిలో చేరినప్పటి నుంచి కూడా పార్టీలకు అతీతంగా అందరు కూడా ఆయన పరామర్శించడం కూడా జరిగింది. మరి ఇప్పుడు ఆయన మరణం తర్వాత జన పరిణామాలను చూస్తున్నాం. అయితే ఇప్పుడు మాగంటి గోపీనాథ్ చనిపోయి దాదాపు ఆయన అన్ని కార్యక్రమాలు కూడా అయిపోయినాయి. మరి ఇప్పుడు మరోసారి హాట్ టాపిక్ అయితే వచ్చింది. సంధ్యా శ్రీధర్రావు ఎవరైతే ఒక వ్యక్తికి నేడు ఫోన్ చేసి తనకు సంబంధించినటువంటి అంటే తను ఏదో డబ్బులు అడిగేటట్టుగా, నేను డబ్బులు అడిగితే నన్ను బెదిరిస్తావా అన్నట్టుగా తను కూడా మాట్లాడడం జరిగింది. నాతో పని చేయించుకుంటావు, నాతో నన్ను పిలిపించుకున్నావు, ఇప్పుడు వచ్చేసి నేను అంటే డబ్బులు అడిగితే నన్ను బెదిరిస్తావా అంటే అమ్మనా బూతులు అంటే కొన్ని పదజాలాలు కూడా మాట్లాడడం జరిగింది. మరి ఇలాంటివి అయితే తను కూడా తను అయితే మాట్లాడినటువంటి ఆడియోను వీడియోగా చిత్రీకరించి తను సోషల్ మీడియాలో వదలడం జరిగింది. మరి ఇప్పుడు అంతా కూడా హాట్ టాపిక్ గా మారినటువంటి విషయం. మరి దీనిపైన సదరు వ్యక్తి పోలీస్ కంప్లైంట్ కూడా ఇవ్వడం జరిగింది. మరోపక్క వరుస వివాదాలు, వరుస కేసులు ఇవన్నీ చూసినటువంటి సంధ్యా శ్రీధర్రావుకు మరొక చుక్కెదురైందని చెప్పొచ్చు. మరి ఆ వీడియో అంటే తను వీడియో వైరల్ అవుతుందని ఊహించాడా, లేదా మొత్తానికి అయితే ఒక వీడియోను అయితే ఏవైతే ఆడియోతో మాట్లాడాడో తాను బెదిరింపులకు గురి చేశాడు, నా పైన అంటే ఇలాంటి బ్లాక్ మ్యాజిక్ ప్రయోగిస్తున్నాడు, కేసు కూడా పెట్టినట్టుగా తెలుస్తుంది. మొత్తానికి ఒక ఎమ్మెల్యే మరణం, మరో పక్క ఒక వ్యక్తికి బెదిరింపులు, ఈ 2 పరిణామాలు చూస్తే ఏదో బ్లాక్ మ్యాజిక్ అంటే ఈ కాలంలో కూడా ఇలాంటివి ఉన్నాయా? చేతబడ్లు, బాణావతులు లాంటివి ఈ కాలంలో కూడా ఉన్నాయా? మరి అలాంటివి ప్రయోగిస్తే మనుషులు మరణిస్తారా? ఇవన్నీ కూడా ఒక క్వశ్చన్ మార్క్ ఉన్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. మరి ఇక దీనిపైన తదుపరి అంటే పోలీసులు కేసు అంటే ఏ సెక్షన్ కింద పెట్టారు, మరి ఏ కేసు కింద ఎమ్మెల్యే మరణం కాబట్టి దాదాపు ఒక ప్రతిపక్ష పార్టీ ఎమ్మెల్యే, అందులో హైదరాబాద్ నడిపొచ్చు జూబ్లీస్ ఉన్నటువంటి ఎమ్మెల్యే,
మరి ఆ ఎమ్మెల్యే పేరు ప్రస్తావన రావడం, ఇవన్నీ కూడా అంటే ఇప్పుడు హాట్ టాపిక్ గా మారినటువంటి విషయాలు. మహేందర్